హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే మునగాకు కారప్పొడిని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. మునగాకు సర్వరోగ నివారిణి అని చెప్పొచ్చండి. దీనిలో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎన్నో వందల వ్యాధుల్ని నయం చేసే మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు కారప్పొడి ఎన్నో పోషకాలున్న కారప్పొడండి. తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. పెద్దలు, పిల్లలు అందరూ తప్పకుండా తినవలసిన రెసిపీ అండి ఇది. ఈ పొడితో రోజుకొక ముద్ద అన్నం తిన్నా కూడా చాలు. బోలెడంత ఆరోగ్యం వస్తుంది. ఇంత ఆరోగ్యానికి మేలు చేసే మునగాకు కారప్పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. నేను మునగాకు తెచ్చుకున్నానండి. ఇట్లా ఈ మునగాకుని ఒక బకెట్ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలండి. నేను ఇది 1 డే ఉంచాను అనమాట. ఆరబెట్టేసేసి, అంటే దానికి ఉన్న తడి మొత్తం పోవాలి కదా, క్లాత్తో తుడిచేసి ఒక 1 డే 24 అవర్స్ నేను గాలికి ఆడపెట్టానండి. అంటే ఫస్ట్ బయట అట్లా వేసి తర్వాత దానిపైన క్లాత్ మూతేసి అట్లా ఫుల్ డే ఉంచేసేసాను. అలా మీరు మొత్తం ఇలా డ్రై అయ్యే వరకు ఒక 1 డే అయినా సరే కొంచెం అట్లా డ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పావు కప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేయాలండి. నూనె ఏం వేసేది లేదు. నూనె వేయకుండా స్టవ్ ఫ్లేము లోలో ఉండాలండి. అలా పెట్టుకొని ఈ పచ్చెనపప్పుని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మనకి పప్పు లోపల వరకు చక్కగా వేగుతుందండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు గుండ్లు వేసుకోవాలండి. మినపప్పు నేను పావు కప్పు చూపిస్తున్నాను. పావు కప్పు దానిలో సగం వేసుకుంటున్నానండి. దానిలో ఒక గీత ఉంటుంది. ఆ గీత వరకు వచ్చేలాగా వేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం పచ్చెనపప్పు కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలండి. 2 కలిపి వేస్తే కనుక మాడిపోతాయి. అందుకని ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనకి వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుంది కదండి. అలా వచ్చేటప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు ధనియాలు తీసుకుంటున్నానండి. అది 1/2 కప్పు స్పూన్ అనమాట. ఈ ధనియాలను వేసుకొని వీటిని కూడా ఒక్క నిమిషం వేయించుకోవాలి. మనం ఇవి వేయించుకునే దినుసులు మొత్తము కూడా స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే ఇవి లోపల వరకు చక్కగా వేగాలన్నమాట. అట్లా వేగితేనే మనకి కారం అనేది టేస్ట్ బాగుంటుందండి. కొంచెం టైం తీసుకున్నా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ధనియాలు కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు దీనిలోకి నేను పావు కప్పులో సగం వేస్తున్నానండి జీలకర్ర. చూడండి, పావు కప్పు స్పూన్లోనే దానిలోకి సగానికి జీలకర్ర వేస్తున్నాను. లేదంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చండి జీలకర్ర. వేసుకొని దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి 2 కూడా జీలకర్ర త్వరగా వేగిపోతుంది కదండి. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. తుంచుకొని వేసుకున్నాను 1 కప్పు. వీటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిపోవచ్చినాయండి. ఈ టైంలో మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొంచెం రెబ్బలుగా చేసుకొని వేసుకోవాలండి. ఈ చింతపండుని కొంచెం తుడిచి వేసుకోండి, అంతేకాని కడక్కండి. అలాగే రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఈ కళ్ళుప్పును కూడా మనం ఇట్లా వేయించుకునేటప్పుడే వేసుకుంటే కనుక వాటిల్లో ఉప్పులో ఉన్న కొంచెం చెమ్మదనం అనేది పోతుందనమాట. ఇట్లా వేయించుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా చక్కగా గ్రైండ్ అవుతాయండి మనకి చింతపండు కూడా. అందుకే అట్లా వేసాను. చూడండి, మనం వేపుకున్న తర్వాత మనకి ఎండుమిర్చి అనేది క్రిస్పీగా అవ్వాలి. అప్పటి వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకుందామండి. ఇప్పుడు అదే
ప్యాన్లోకి మనం ముందుగా ఆరబెట్టుకొని పెట్టుకున్నాం కదా మునగాకు. ఈ మునగాకు వచ్చేసి నేను మనం ఇందాక చూపించా కదండీ ఒక కప్పు. ఆ కప్పుతో 6 కప్పుల ఆకు తీసుకున్నానండి కొలుచుకొని. చూసారా ఈ కప్పుతో నేను 6 కప్పులు తీసుకున్నాను మునగాకు. ఇది మీకు ఇలా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా వేస్తే మీకు కారప్పొడి చాలా చక్కగా టేస్టీగా వస్తుందండి. చూడండి ఈ మునగాకు మొత్తాన్ని కూడా చక్కగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. నేను చేయి పెట్టానని మీరు కూడా అలా పెట్టకండి. నేను లో ఫ్లేమ్‌లో పెట్టి వేపుతున్నాను కాబట్టి మనకి ఎక్కువ వేడి తగలదండి. ఈ స్టార్టింగ్‌లో మనం గెంటితో తిప్పితే పక్కకి బయటికి పడిపోయినట్టు ఉంటుందనమాట. అందుకే నేను మధ్యలో చేయి పెడుతూ ఉన్నానండి. అది అంతా వేడి తగలదనమాట. మనం ఆకు వరకే పట్టుకుంటాం కాబట్టి మీరైతే దయచేసి అలా ట్రై చేయకండి. అది రాని వాళ్ళకి రాదండి అట్లా. ఇట్లా మొత్తం మనం వేయించేసుకోవాలండి. మనకి వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆ ఆకు పట్టుకున్నప్పుడు క్రిస్పీగా అయిపోవాలన్నమాట. అట్లా అయితేనే మనకి ఆకు వేగినట్టు లెక్కండి. ఇలా మొత్తం మనం ఆకుని చక్కగా వేయించేసుకుందాం. చూసారు కదండీ! ఇప్పుడు ఆకు మొత్తము కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇదంతా నేను ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న దినుసులు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. చక్కగా మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇలా మెత్త పొడి అయిన తర్వాత మనం వేయించుకున్న మునగాకు ఆకులను కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 5 చిన్నుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ మొత్తం నేను ఒక ప్లేట్లోకి వేసుకున్నానండి. మనం వెల్లుల్లిపాయలు వేసాం కదా అది అక్కడక్కడ కొంచెం ఏమన్నా తడిగా అనిపిస్తే అది మొత్తం కలుస్తుందనమాట. కొంచెం ఆ పౌడర్‌కి ఉంటుంది కదా అందుకే అదంతా కలుపుకొని వేసుకుంటున్నానండి. చూసారు కదండీ! చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారప్పొడి మీరు అన్నంలో వేసుకొని తిన్నా, అలాగే టిఫిన్‌లో వేటిలోకైనా సరే చాలా బావుంటుందండి. అలాగే టేస్ట్‌తో పాటుగా ఆరోగ్యం గూడా ఉంటుంది. అలాగే నేను తీసుకున్న ఆకులు ఇలా కారప్పొడి చేసిన తర్వాత ఇంకా మిగిలాయండి. వాటిని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. చూడండి మీకు ఇందాక చూపించలేదు కదా! ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ఆకులు ఇట్లా చేసేస్తే చూడండి ఎంత చక్క పౌడర్‌లాగా అయిపోతున్నాయో. అలా అయిపోవాలన్నమాట. వీటిని కూడా నేను గ్రైండ్ చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. వీటిని మీరు ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు కర్రీస్‌లో వేసుకోవచ్చండి. కర్రీస్‌లోనే కాకుండా కూడా వీటిని పరగడుపున వాటర్‌లో కూడా కలుపుకొని తాగొచ్చండి. తాగితే ఆరోగ్యానికి మంచిది. చూసారు కదండీ! మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారప్పొడిని ఇది మీరు రైస్‌లో కలుపుకొని నెయ్యేసుకొని తిన్నా చాలా బావుంటుందండి. అలాగే టిఫిన్స్‌లోకి దోస గానీ, ఇడ్లీ కానీ వాటిల్లో కూడా నంచుకొని తినొచ్చు. అట్లా కాదు అంటే మీరు ఏదన్నా ఫ్రైస్ చేసినప్పుడు కర్రీస్ ఫ్రై చేస్తారు కదండీ! ఆ టైంలో కూడా స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఈ కారాన్ని కొంచెం జల్లుకోవచ్చండి. చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.